హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ మజ్జిగ చారు లేదా చల్ల చారు అంటారు కదా, లేదా మజ్జిగ పులుసు అంటారు. ఇది చేసుకోవడం చాలా ఈజీ. మనమేమో ఒక బౌల్లోకి అయితే కొంచెం పెరుగును తీసుకోవాలి. ఈ పెరుగును మనకి చిక్కగా కావాలంటే చిక్కగా, పల్చగా కావాలంటే పల్చగా ఇలా వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్లా మనం దీన్ని కలుపుకోవాలి. ఇలా చూడండి, ఇలా వీడియోలో చూపించినట్లు స్మూత్గా అయింది కదా. ఇలా స్మూత్ పేస్ట్లా కలుపుకున్న తర్వాత దీనికైతే మనం పోపును రెడీ చేసుకోవాలి. కడాయిలోకి అయితే 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులను అయితే వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, సరిసవులు, జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి. నచ్చితే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వెల్లుల్లిపాయలు వేయలేదు. వెల్లుల్లిపాయలు వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం ఒక సైజు మీడియం సైజు ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం ఎండుమిరపకాయలని ఒక 3-4 అయితే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీన్ని బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత మనకి ఉల్లిపాయ ముక్కలు అంతగా వేసిన వెంటనే కొద్దిసేపు ఉంచితే చాలు అనమాట. బాగా ఫ్రై అయిపోతే టేస్ట్ అనేది అంత బాగోదు. ఇదిగోండి, ఎండుమిరపకాయలు అయితే ఇలా లైట్గా కలర్ మారేటంత వరకు ఎలుగుంచి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మజ్జిగను అయితే దీనిలో పోసుకోవాలి. మీకు వాటర్లో కావాలంటే వాటర్లో చేసుకోవచ్చు, లేదంటే ఇలా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు. ఫైనల్గా మనం టేస్ట్కి సరిపోయే సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసిన తర్వాత మాత్రమే ఈ మజ్జిగను అనేది ఈ కడాయిలో పోసుకోవాలి. లేదంటే ఈ మజ్జిగ చారు మరిగితే మరి టేస్ట్ ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది బాడీకి కూడా చాలా మంచిదండి, చలవ చేస్తుంది. ఇలా ఒకసారి చాలా ఈజీగా అయిపోతుంది. 2 మినిట్స్లో అయిపోతుంది. పిల్లలకి పెడితే చక్కగా తినేస్తారు. లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా మజ్జిగ చారు అయితే రెడీ అయిపోతుంది. బాయ్ బాయ్.